ప్రైజ్ ద లార్డ్. యేసునామమే జయము. మన రక్షకుడు, మన విమోచకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో అందరికీ వందనాలు. చిన్న ప్రార్థన ద్వారా రాత్రికాల వాక్య భాగం ధ్యానించుకుందాము. పరిశుద్ధుడ మహాగణుడైన దేవ యేసయ్య, సర్వాధికారినైనా మీకే వేలది వందనములు, కృతజ్ఞతాస్తుతి స్తోత్రం చెల్లించుకుంటున్నాను. దేవ రాత్రికాల సమయంలో ప్రభు వాక్య భాగం ధ్యానిస్తుండగా వాక్య భాగం మాకు అర్థమవుతూ సహాయం చేసి మీ కృపలో బలపరిచి మీకు మాదిరిగా మమ్మల్ని నడిపించమని చిన్న ప్రార్థన యేసునామంలో అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమెన్ ఆమెన్. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 4వ వచనము. భూలోకమున న్యాయం స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. ఆమెన్. దేవుడి వాక్య భాగం దీవించును గాక. యెషయా గ్రంథం 42వ అధ్యాయము 4వ వచనము. భూలోకము న్యాయం స్థాపించు వరకు అతడు మందగిల్లడు, నలుగుడు పడడు. ద్వీపములు అతని బోధ కొరకు కనిపెట్టును. అదేవిధంగా వాక్య భాగాన్ని గమనించినట్లయితే యెషయా గ్రంథం 55వ అధ్యాయము 5వ వచనం. నువ్వెరగని జనులు నువ్వు పిలిచెదవు, నిన్నెరగని జనులు యెహోవా నిన్ను మహిమపరచగా చూచి నీ దేవుడైన యెహోవాను బట్టి, ఇశ్రాయేలు పరిశుద్ధ దేవుని బట్టి నీ యొద్దకు పరిగెత్తి వచ్చెదరు. కీర్తన గ్రంథం 99వ అధ్యాయం 4వ వచనం. యథార్థతను బట్టి నువ్వు న్యాయమును ప్రేమించు రాజును స్థిరపరిచి ఉన్నావు. యాకోబు సంతతి మధ్య నువ్వు నీతి న్యాయమును జరిగించి ఉన్నావు. యెషయా గ్రంథం 42వ అధ్యాయం 10వ వచనం. సముద్రము ప్రయాణం చేయువారులారా, సముద్రంలోని సమస్తమా, ద్వీపములారా, ద్వీప నివాసులారా, యెహోవాకు క్రొత్త గీతము పాడుడి, భూదిగంతముల నుండి ఆయనను స్తుతించుడి. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయం 10వ వచనం. జనులారా, యెహోవా మాట వినుడి, దూరమైన ద్వీపములలోని వారికి దాన్ని ప్రకటింపుడి. ఇశ్రాయేలును చెదరగొట్టిన వాడు వాని సమకూర్చి గొర్రెల కాపరి తన మందను కాపాడినట్లు కాపాడునని తెలియజేయుడి. జెఫన్యా గ్రంథం 3వ అధ్యాయం 5వ వచనం. అయితే న్యాయము తీర్చు యెహోవా దాని మధ్యనున్నాడు, ఆయన అక్రమము చేయువాడు కాడు. అనుదినము తప్పకుండా ఆయన న్యాయవిధులను బయలుపరచును. ఆయనకు రహస్యమైనదేదీ లేదు, ఆయనను నీతిహీనులు సిగ్గెరగరు. చివరిగా ఒక మాట. యెషయా గ్రంథం 53వ అధ్యాయం 11వ వచనము. అతడు తనకు కలిగిన వేదనను చూచి తృప్తి నొందును. నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషమును భరించాననుకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును. ఆమె. దేవుడి వాక్య భాగం దీవించును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాము. పరిశుద్ధుడా, ప్రేమగల దేవేసే, నేను మీరు ఇచ్చిన వాక్యదాన్ని బట్టి ప్రభు మీకు వేలాది వందనము తెలియజేస్తున్నాను తండ్రి. ఆయన మీరే ప్రభు భూమి మీద నీతి న్యాయం జరిగించి దేవుడే ఉన్నారు ప్రభు. ఆయన మీ యందు మీ భయభక్తులు కలిగి నిన్ను మహిమపరిచేటువంటి శక్తిని అనుగ్రహించండి. మీ చిత్తం తెలుసుకొని మీ చిత్త ప్రకారం నడుచుకునే శక్తిని అనుగ్రహించండి. మీ ప్రేమ కృపలు మమ్మల్ని నిరంతరం కాచి కాపాడి మీ మహిమార్థమే మమ్మల్ని వాడుకోమని చిన్న ప్రార్థన ప్రభువుకు యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో అడిగి వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమెన్ ఆమెన్ ఆమెన్.